హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటి వరకు కూడా ఇస్తారా? లేదా? ఒక సందేహం అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. అడగడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా అయితే చూస్తేనే మీకైతే అర్థమవుతుందండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కొత్త వారికి, పాత వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐవి, బీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలి. ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవాలి. ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్, మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఈకేవైసీ అయితే చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కారణం చేత మేము వేయలేకపోయామనేసి ఇప్పటి వరకు మాకు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చేస్తాము ఖచ్చితంగా అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రజాపాలన విధంగా చెప్పిన విధంగానే చేస్తామని చెప్పడం జరిగింది. మంత్రి సీతక్క గారు కూడా వికలాంగులకు రూ. 6,000, వృద్ధులకి రూ. 4,000 అయితే ఖచ్చితంగా వేస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ ఎంపీసీ లింక్ అయితే చేసుకోండి. 1000 కోట్ల భారం బదులు ఇప్పుడు అదనపు భారం అయితే 2,000 కోట్లు అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వేస్తాము. వికలా వికలాంగుల వృద్ధులకు జనవరి వరకు ప్రతి ఒక్కరి అకౌంట్‌లో అయితే మీకైతే జమ అవుతాయని చెప్పడం జరిగింది. థాంక్స్ ఫర్ వాచింగ్.